మనం బయటపడి బదనాం అవ్వకుండా ఈసారి పక్కాగా ప్లాన్ చేసి గట్టి దెబ్బ కొట్టాలి. ఎలా? ప్లాన్ చేయాలి అన్నా ప్లాన్ ఏంటో ఆలోచించాలిగా. ఆలోచించు స్వర్ణ, త్వరగా ఆలోచించు. దొరికింది. బ్రహ్మాండమైన ఆలోచన బుర్రకు తట్టింది. ఏమిటది? సూపర్, ప్రొసీడ్ అయిపోదాం. ఓకే ఓకే, గుడ్, వెరీ గుడ్. త్వరగా కానివ్వండి. ఓకే, వెళ్ళండి. మీరు అటు ఇటు చూడండి. కష్టపడి పట్టుకొచ్చాను. ఈరోజు మీరే నాకు హెల్ప్ చేయాలి. ఎవరైనా వస్తారు, త్వరగా కానీ. త్వరగా కానీ. 1 2 3. నా ఎనిమి తినే ఫుడ్లోనే కలపాలి. రూమ్ నెంబర్ 6, దానికి ఆపోజిట్ రూమ్ నెంబర్ 9. త్వరగా వాటిని వేసే. రూమ్ నంబర్ 9 తీసుకున్నావుగా, తినవే. నీకు స్పెషల్ బొద్దింకల బిర్యానీ. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. 1 మంగమ్మ అగౌరవ పాలవ్వడం, 2 నీ తిక్క కుదరడమే. హలో, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారా? అవునండి. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ కళింగ కోటలో కొత్త హోటల్ ఓపెన్ అయింది, తెలుసు కదా? అవునండి. ఆ హోటల్లో భోజనాలు అవి చాలా చెత్తగా, అపరిశుభ్రంగా, బొద్దింకల మయంగా ఉందండి. మీరు వెంటనే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అతిథుల ఆరోగ్యాలు కాపాడాలి. అలాగే. వెంటనే రావాలండి, ప్లీజ్. అలాగే. ఉంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేనేజ్మెంట్ వాళ్ళంతా ఒకసారి బయటికి రావాలి. రావాలి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? సారు ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? సడన్ గా ఎందుకు వచ్చారండి? ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చాం. సార్, ఇంకా సేపట్లో స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశాం. ఇలా ఇప్పుడు మీరు చెక్కింగ్ అది ఇది అంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. చెక్ చేయకపోతే
తిన్న తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతారా? దేనికి? చెత్త చెదారం, పురుగులు, కల్తీ కలిసిన ఆహారం తిన్నందుకు. ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేమైనా రోడ్ సైడ్ షెడ్ హోటలా? చెత్త చెదారం, పురుగులు, కల్తీ ఉండడానికి? పిఠాపురం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హోటల్. పిఠాపురం వారైనా బరంపురం వారైనా మా డ్యూటీ మేము చేయాలి. డ్యూటీకి అడ్డుపడి నేరం చేసిన వాళ్ళు అవ్వద్దు. మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? ఎవరిచ్చారు? ఎవరిచ్చినా ఇవ్వకపోయినా చెక్ చేయడం అనేది మా బాధ్యత. ఎవరు అడ్డుపడద్దు. పర్వాలేదండి, మేమేం ఇబ్బంది పడం. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునివ్వండి. అయితే త్వరగా చెక్ చేయండి. కిచెన్ ఎక్కడ? రే రఘురాం, పద. ఇటు సైడ్ రండి. పదండి. ఏయ్, ఏమైంది నీకు? నువ్వే కదే కంప్లైంట్ ఇచ్చింది. నాకు అనవసరం. అన్నిటికీ నన్ను అనుమానించుకో. నాకేం పని లేదనుకుంటున్నావా? నీ పనేంటో, నువ్వు చేసిన పనేంటో నాకు తెలుసు. నీ ఘనకార్యం నువ్వే నీ కళ్ళతో చూడు. చూడు. దొంగ మొహందానా, నువ్వు బాయ్ని ఎంక్వైరీ చేసేటప్పుడే నేను చూశాను. అప్పుడే నువ్విలాంటి దుర్మార్గ పనేదో చేస్తావని నీ మీద ఒక కన్నేసుంచాను. త్వరగా వాటిని వేసే. కోరి రూమ్ నంబర్ 9 తీసుకున్నావుగా, తినవే. నీకు స్పెషల్ బొద్దింకల బిర్యానీ. ఇక్కడ ఏదో అల్లరి చేస్తావనుకున్నాను గాని ఇంత చిల్లర ప్లాన్ వేస్తావనుకోలేదు. తెలివిగా అతని చేత తనిఖీ చేయించి మా నెత్తిన బండ వేసి మమ్మల్ని అల్లరి పాలు చేసి మా పరువు తీసి ఈ హోటల్ని మా కాకుండా చేయాలన్నదే కదా నీ ప్లాను. అలాగే హంస చేత బొద్దింకల్ని తినిపించి నీ కసి తీర్చుకోవాలని చూస్తావా? ఇటు వీళ్ళ దగ్గర అటు ఆ హంసకి చెడు అభిప్రాయాన్ని మా మీద కలిగించి ఒకే దెబ్బతో నువ్వు ఏదో సాధించాలి అనుకున్నావు కదా. చూడు, హోటల్లో దిగిన వాళ్ళంతా మా మీద ఎంత మంచి అభిప్రాయంతో ఉన్నారో నువ్వే చూసావు. నీలా నేను నిన్ను దెబ్బతీయాలి అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తా.
అప్పుడుంటుంది నా సామిరంగా తలో గుద్దు గుద్దుతూ జింతాత జితా జితా జింతాత అని బాదుతారు. మర్యాదగా ఆ ఇన్స్పెక్టర్ బౌల్ మూత తీయక ముందే అతన్ని ఎలా పిలిపించావో అలాగే సైలెంట్ గా బయటికి పంపించు. లేకపోతే నీ పనిని వచ్చిన వాళ్లే చూసుకుంటారు. దీన్ని సాక్ష్యంగా చేసి నిన్ను జైలుకి పంపిస్తాను. జాగ్రత్త. ఇంకా చూస్తూ అలా నిలబడ్డావేంటి? పద రా రా, పద. సీత, స్వర్ణ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అది ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. స్వర్ణ ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇక్కడ నీకేం పని? వెళ్ళు. ఏయ్, మాయ చేసి ఏమన్నా కలుపుదామని వచ్చావా? ఆ? ఏంటమ్మా నీకిక్కడేం పని? మీరు మాయ చేసి మేనేజ్ చేస్తారేమో అని. అలాంటి బుద్ధులు నీకే, మాకు లేవు. పర్ఫెక్ట్ నీట్నెస్ అండ్ పర్ఫెక్ట్ ఫుడ్. మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. మేనేజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు పర్ఫెక్ట్ గా ఉంటే నా మీద డౌట్ ఎందుకు? నీ గురించి మాకు తెలుసు కాబట్టి. అమ్మా, మేనేజ్ చేయాల్సిన అవసరం మనకి లేదమ్మా. తనేదో మేనేజ్ చేసి మనల్ని పట్టిస్తుందేమో చూద్దాం. మీరందరూ వచ్చేయండి. సీత, అది కాదు. అడ్డం పడ్డామన్న నింద మనకెందుకు రఘు? తనేం చేస్తుందో మనం చూడాలి. అవునరా రఘురామ్, సీత చెప్పిందే కరెక్ట్. ఆ అవకాశం ఏదో తనకే ఇద్దాం. పదండి. పద రఘు. ఏంటమ్మా? నా మాట అసలు మీ కామన్ సెన్స్ ఉందా? తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఓకే? బుద్ధి తెచ్చుకో ఎప్పటికైనా. అలాగే సార్. అన్ని వంటలు ఓకే, సరుకులు ఓకే, ఫుడ్ కూడా ఓకే. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మీ ఆరోగ్యం కోసమే మా ఈ చెకింగ్. ఫుడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్.
మీరు భోజనాలు చేయొచ్చు. నేను వస్తాం. పదండి. స్వర్ణ గారు, సారీ అండి, మీతో తప్పుగా బిహేవ్ చేశాను. అయితే ఇప్పుడేంటి? మేము మాట్లాడుకుంటున్నాం, మీకెందుకండి? సైలెంట్గా ఉండండి. స్వర్ణ గారు, మీతో ఒక ముఖ్యమైన పర్సనల్ విషయం మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకో? సాకేత్ గారి విషయంలో మిమ్మల్ని తప్పుపట్టాను, కానీ మీ గురించి తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? రండి చెప్తాను, రండి. రా స్వర్ణ, రా కూర్చో. కూర్చో. ఎందుకు? కూర్చో. ఏంటి ఏంటి ఇలా చేస్తున్నావు? చూడు స్వర్ణ, నువ్వు సీత గారు మాట్లాడుకోవడం నేనంతా విన్నాను, చాటుగా వీడియో కూడా చూశాను. కూర్చోవే, కూర్చో, కూర్చో. నేను తినే ఈ బౌల్లో బొద్దింకను పెడతావా? మర్యాదగా నోరు మెదపకుండా అది తిను, లేకపోతే మొత్తం విషయం బట్టబయలు చేస్తాను. అప్పుడు చూడు, సాకేత్ ఇక్కడే ఇప్పుడే నీతో కబడ్డీ ఆడతాడు. ఏదో చెప్తానని ఇలా మోసం చేస్తావా? ఇంకో మాట మాట్లాడొద్దు. తింటావా? నీ గురించి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయమంటావా? నువ్వు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఎలా మేనేజ్ చేసింది నేను చూశాను. ఏంటమ్మా? ఆ వీడియో నా దగ్గర ఉంది. కామ్గా తింటే మ్యాటర్ ఇంతటితో సెటిల్ అవుతుంది, లేకపోతే నీ బతుకు బస్ స్టాండే. ఆ వీడియో ఈ వీడియో సాకేత్కి చూపిస్తాను. తినో, తినో. జనం సీతగారు అన్నట్టు జింత చిత్త చిత్త జింత తథ అని వాయిస్తారు. తినో, వడ్డించుకుని నువ్వే తినవే. తిను. తింటావా? చూపించమంటావా?